రాష్ట్రంలో దొంగ ఓట్లు చేర్చడంతో పాటు వైకాపా సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సీఈసీకి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి జగన్ ఢిల్లీలో సీఈసీని కలిశారు. 59 లక్షల పైచిలుకు నకిలీ ఓట్లపై సీఈసీకి ఆధారాలు సమర్పించామని జగన్ తెలిపారు. ప్రజా సాధికార సర్వే, ఇంకో సర్వే అంటూ మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా డెమోక్రసీని వెక్కరిస్తా ఉంది అన్న అంశాల మీద ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకొచ్చాం. రాష్ట్రంలో 3,69,00,000 ఓట్లుంటే ఇందులో 59.18 లక్షలు అంటే దాదాపుగా 3,69,00,000లలో 60 లక్షల ఓట్లు ఈరోజు డిఫెక్టివ్ ఓట్లు, ఇన్వాలిడ్ ఓట్స్, డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయి అని అంటే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను వెటకారం చేస్తూ ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం. ఓట్లను డబుల్ ఓట్లుగా పెంచుకోవడం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఎవరైనా చెబితే ఆ ఓట్లను తీయించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు.